ప్రాణమై కలిసావమ్మా దూరమైపోవద్దమ్మా నువ్వు నా తోడై లేనిదే ఎందుకమ్మా నాకీ జన్మ నా చేతిలో నువ్వు. అరే మామ ఏమైందిరా నిన్ను మీ పోరట్లు వేసినట్ట గారా? నేను తనని ఇక్కడ పెట్టుకున్నారా, కానీ తను మాత్రం ఇక్కడ పెట్టుకుంది. ఇక్కడికి తేడా ఏంట్రా? ఇక్కడైతే 50-50 రా. అవుట్డోర్కి ఇండోర్కి మధ్యలో, అంటే బయటికి దాలో లోపల పెట్టుకోలో అర్థం కాదు. అదే ఇక్కడైతే ఇండోర్ రా. తనని ఇప్పుడు లాక్ చేసేసుకున్నా. నీకై నేను బ్రతికి ఉంటిని, నీలో నన్ను చూసు. అరే రేపు మా పిల్ల పెళ్లిరా. అరే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావురా? చేసేదేముంది, నా పక్కన కూర్చోవాల్సిన పిల్ల అక్కడ కూర్చుంది. అరే ఒకసారి చూడబుద్ధి అవుతుందిరా. నన్నిడిసి దూరంగా నువ్వు వెళ్ళిపోతుంటే ప్రాణం తల్లడిల్లే బండరాయి బోలే నీ గుండె అయ్యింది ఇంత జాలి లేదే. సూర్యుడు చంద్రుడు ఒకటైతే ఆశ్చర్యం, దేవుడు కనిపిస్తే దర్శనం, నువ్వు నాతో ఉంటే వరం, ఉండిపోవే. ఉండిపోరాదే నా ఊపిరి నువ్వై చావుల తోడై ఉండిపోరాదే. నేను నిన్ను లైఫ్లో నా మిస్సెస్ చేసుకుంటా అనుకున్నా, కానీ నిన్ను నేను మిస్ చేసుకుంటా అని ఎప్పుడు అనుకోలే. వెళ్ళిపోకే నన్నిలా వదిలే తట్టుకోలే నీ బాధమే. అరే ఎందుకురా తను గుర్తొచ్చిన ప్రతిసారి అంతలా ఏడుస్తావు? తను చూపించిన ప్రేమ అలాంటిదిరా. పారేటి సెలియరు కన్నీరుగా మారి కాటేసింది ప్రేమే. ఉరిమేటి పిడుగుల్లో రాలిన సుక్కోలే మిగిలినాను నేనే. నన్నిడిసి దూరంగా నువ్వు వెళ్ళిపోతుంటే ప్రాణం తల్లాడి. వీలైతే నాకు ఇంత విషయం ఇయ్యు, లేదా నీ జ్ఞాపకాలను నువ్వు తీసుకుపో, అంతేగాని ప్రేమించిన పాపానికి మరువనిది నీపై ప్రేమ ఎన్నటికీ ఆగనిది నీ కోసం కార్చే కంటతడి. వెళ్ళవే దూరంగా నువ్వే. లవ్ ఫెయిలియర్ చెప్పుకోవడానికి స్టైల్ పాష్, కానీ మనసులేదో తెలియని. కాకా మీ పిల్ల గురించి ఒక 2 మాటలు చెప్పురా. నా పిల్ల వల్ల నాకు చాలా దగ్గరైనాయిరా. ఏమి దగ్గరైనాయి? సిగరెట్, మందు, బాధ, కన్నీరు. మళ్ళీ మీ పిల్ల ఆమెనే ఉండుంటే ఇవన్నీ ఎందుకురా దగ్గరైతుండే? నీతో మాట్లాడిన ఫస్ట్ కాల్, నిన్ను చూసిన ఫస్ట్ సెకండ్ పోతలే. ఎన్నెన్నో వర్ణాలు వాలాయి చుట్టూ నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు. ప్రేమలు ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఇమోషనల్ డెసిషన్స్ తీసుకోకండి. చూడండి చివరి नहीं बुला पा रहा यार. మర్ జాంగేలా సంభాల్ కే. అరే నేనేమనలే, వచ్చింది ఐ లవ్ యూ అంది, నువ్వే కావాలంది, బానే చూసుకున్నా, ఎందుకు వెళ్ళిపోయింది? ప్రాణమై కలిసావమ్మా దూరమైపోవద్దమ్మా నువ్వు నా తోడై లేనిదే ఎందుకమ్మా నాకీ జన్మ నా చేతిలో నువ్వు. మారిపోలేదు నేను, నాకు కూడా కథ ఉంది. నీకు గుర్తుందో లేదో, నువ్వు ఇచ్చిన బహుమతే ఇది. ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకడు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడంటే అర్థం లైఫ్లో అయినా ఫెయిల్ అయ్యి ఉండాలి, లేదా లవ్లో అయినా ఫెయిల్ అయ్యి ఉండాలి. ఇక్కడ ఫెయిల్ అవ్వడం అంటే ఓడిపోవడం కాదు, రేపటి జీవితానికి ఈరోజు ఆన్సర్ వెతుక్కోవడం.